ఢిల్లీ పేలుడు ఘటన తరువాత ప్రతి చోట పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలలో అర్ధరాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అనుమానంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాలతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జిల్లాలోని అనేక ప్రాంతాలతో పాటు నగరంలోని రైల్వే స్టేషన్లో బాంబు స్క్వాడ్ టీంతో పాటు రైల్వే అధికారులతో కలిసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఈ సందర్భంగా ప్రజలకు ముఖ్యమైన సూచనలు చేశారు పోలీసు అధికారులు. ఎవరైనా అనుమానంగా కనిపించినా, వారి వద్ద అనుమానాస్పద బ్యాగులు, వస్తువులు ఉన్నా వెంటనే 112 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, ఇలాంటి ఉగ్రవాద దాడుల నుంచి సమాజాన్ని కాపాడేందుకు దేశ పౌరులు బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమయ్య కోరారు. రైట్ రానా ఢిల్లీలో జరిగిన పేలుళ్ల గురించి, పేలుళ్ల వల్ల ఇక్కడ ఏమైనా నెల్లూరులో కానీ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అలాంటి ఏమైనా ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి అనే ఒక ముందు జాగ్రత్త చర్యలతో రైల్వే స్టేషన్ని బీడీ టీం, అలాగే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ మరియు రైల్వే పోలీస్ మరియు లోకల్ పోలీసు అందరం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకి ఎవరికి ఈ ఉగ్రవాదుల వల్ల, ఎక్స్పోజర్స్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ, అలాగే అనుమానాస్పద మెటీరియల్ కానీ ఏదైనా ఎవరైనా కనిపించినా వెంటనే పోలీసు వారికి కానీ 112 కాల్కి కానీ చేయాలని, అలాగే ఏదైనా వస్తువు కనుక అబాండన్డ్ అంటే ఎవరికి సంబంధించిన బ్యాగ్ కానీ ఏదైనా సరే ఎక్కడైనా ప్రదేశంలో కనుక వదిలేస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని, 112 కాల్కి ఇమ్మీడియట్గా తెలియపరచాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల గారి ఆధ్వర్యంలో ఈ రైల్వే స్టేషన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. మా ఐజీ గారు, ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం.